బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజుకు ఘన స్వాగతం పలికిన కోల ఆనంద్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ నేతృత్వంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గజపూలు, పట్టు వస్త్రాలతో సత్కరించి మరియు తీర్థప్రసాదాలు అందజేసిన ఘనంగా స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సోము వీర్రాజుకు కోల ఆనంద్ తన అసెంబ్లీ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో మేళతాళాల మధ్య భారీ ఎత్తున నినాదాలు చేస్తూ కోలాహలంగా ఆయనకు స్వాగతం, హర్షధ్వనులతో కార్యకర్తలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కోల ఆనంద్తో పాటు సామంచి శ్రీనివాసులు, మేరగామ సుబ్రహ్మణ్యం రెడ్డి, బీడీ బాలాజీ, ఎస్వి రమణ, కొండేటి గోపాల్, మండల అధ్యక్షుడు వేడం కృష్ణయ్య, ఆర్ హరీష్ రెడ్డి, పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, భగీర్తి వెంకటేష్, తిరుమల శెట్టి నగేష్, నాగరాజులు, కుప్పం ప్రసాద్ రాయల్, రాజా రాయల్, నరేష్, శివారెడ్డి, భరత్ కుమార్ నాయుడు, సజ్జా హరీష్, రవి రాయల్, చెంగల్రాయి రెడ్డి, ధనుష్, సింగమల గిరిధర్, సాయి తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి కోల ఆనంద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కోల ఆనంద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సీనియర్ నాయకులు, గౌరవనీయులు సోము వీర్రాజు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత జాతీయ కార్యవర్గ సభ్యులు, 3 రోజుల క్రితం మళ్ళీ రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులుగా ఆయన గౌరవించి జాతీయ పెద్దలు మళ్ళీ ఎమ్మెల్సీగా ఇవ్వడం చాలా సంతోషం. ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ బాధ్యతలు చేపట్టినాక తిరుపతికి విచ్చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి దర్శనార్థం. అందువల్ల రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలకాలని చెప్పి రావడం జరిగింది. ఆయన ఈరోజు ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో వస్తున్నారు. వచ్చినాక తిరుమల దర్శనానికి వెళ్ళి రేపటి రోజు చిత్తూరు గోల్డెన్ టెంపుల్, అక్కడ నారాయణమ్మ దర్శనం అయినాక రేపు రాత్రి కాళహస్తి చేరుకొని ఎల్లుండికి అంటే 6వ తారీఖున ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తికి ఇచ్చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జెండా కమలం ఆవిష్కరించి తరువాత పట్టణ పొడవీధుల గుండా ర్యాలీతో మరి యొక్క మా నాయకుల్ని, కార్యకర్తల్ని, భారతీయ జనతా పార్టీ కేడర్ని అంతగా ఉత్తేజపరిచేదానికోసం మరి సోము వీర్రాజు గారు వస్తున్నారు. ఆయనకి స్వాగతం పలికేదానికి, ఘన స్వాగతం పలికేదానికి మా కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు. కాబట్టి అదేవిధంగా మీకు మీడియా సోదరులకి, పత్రికా సోదరులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమోదించిన సందర్భంలో రాజ్యసభలో కూడా ఈ బిల్లుకి ఆమోదం తప్పకుండా లభించింది. ఈ 2 సందర్భాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలియజేయడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ముస్లింలు ఎవరికీ వ్యతిరేకం కాదు. ముస్లింల్లో ఉన్న ఇంకా కూడా వెనుకబడిన వర్గాలకి ఇందులో ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో దీన్ని తీసుకురావడం జరిగింది. జాయింట్ సెలక్షన్ కమిటీలో కొన్ని ప్రతిపాదనలు చేశారు. వాటిని కూడా ఇంక్లూడ్ చేసి ఈ బిల్లుని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ ఒక మతతత్వ ధోరణితో ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ సమర్థించిన తెలుగుదేశాన్ని తీవ్రంగా ముస్లింలకి అన్యాయం చేశారు అనే ధోరణితో సాక్షి పేపర్లో ఎడిటోరియల్ కూడా రాయడం జరిగింది. దేశంలో ఏ వర్గానికి
ద్రోహం చేసేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. ఈ బిల్లు మూలంగా దేశం ఇంకా సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని వర్గాల ప్రజలకి దీనిలో న్యాయం జరిగి దేశం అభివృద్ధిలో ఈ వక్ఫ్ బిల్లు మూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ బిల్లులో తేవడం మూలంగా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, అమిత్ షా గారి ఆలోచనలు దేశం ఇంకా అభివృద్ధి చెందాలి. ఆ వర్గాలకు చెందినటువంటి పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ వక్ఫ్ బోర్డు ద్వారా విస్తృతంగా వారి ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఒక లక్ష్యం భారతీయ జనతా పార్టీదని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ బిల్లు ఆమోదం పొందడం నిజంగా కూడా దేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ అంశంగా భావిస్తూ, నేను ముస్లిం మహిళలు ముఖ్యంగా ఈ బిల్లు మూలంగా మరింత ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో అనేక ఇండస్ట్రీస్ ఈవేళ మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది. అలానే సంక్షేమ పథకాలను కూడా సమధోరణతో ముందుకు వెళ్ళే పరిస్థితి మనం గమనిస్తున్నాం. దీన్ని ప్రతిపక్ష పార్టీ వైసీపీ కొంత ఆలోచన రహితంగా వాళ్ళు జీర్ణం చేసుకునే విధంగా దీని మీద వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ 24-29లో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా దేశంలోనే ఒక అత్యుత్తమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. క్యాపిటల్ విషయంలో కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, రైల్వే జోన్ విషయంలో కావచ్చు. మీ ప్రక్కనున్న శ్రీ సిటీలో ఈ మధ్యకాలంలో అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ విధించినటువంటి సుంకాల మూలంగా కొన్ని దేశాలు చాలా ఎక్కువ సుంకాలు విధించారు, ఎవరైతే ట్రంప్. కానీ మనకి దాని మూలంగా అంత నష్టం జరగదు. కొన్ని పరిశ్రమలు మన దేశానికే రావడానికి అవకాశం ఉంటుందని శ్రీ సిటీ అధినేత రెడ్డి గారు కూడా దీని మీద వ్యాఖ్యానించడం జరిగింది. అలాగనే ఫార్మా రంగం కూడా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ విధంగా దేశం ఇంకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉందని మీ ద్వారా తెలియజేస్తూ, నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత రేపు 6వ తేదీన పార్టీ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమంలో పాల్గొంటూ రేపు వెంకటేశ్వర స్వామిని అలానే శ్రీకాళహస్తిలో ఈశ్వరుని దర్శించుకుని నేను రాజమండ్రి బయలుదేరుతాను. ధన్యవాదాలు.